ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇదెక్కడి మాట? ఎప్పుడూ వినలేదే అని ఆశ్చర్యపోతున్నారా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఉచితం. ఆ ముచ్చట అందరికీ తెలిసిందే. మరి ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ అధికారులకు ఇదే డౌట్ వచ్చింది. కూపీ లాగితే కోట్ల పేట, అదే కోకాపేటలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ల్యాండ్ స్కామ్ పేలింది. ఇది తెలంగాణ ప్రభుత్వం పేరిట జారీ అయిన అసైన్డ్ ల్యాండ్ పట్టా. రాజముద్ర, జీవో నంబర్, లబ్ధిదారు పేరు, ఆధార్ కార్డ్, అడ్రస్, సర్వే నంబర్ ఇలా డీటెయిల్స్ పక్కాగా ఉన్నాయి. అంటే కోట్లు అన్నట్టు భూముల రేట్లు పెరుగుతున్న కోకపేటలో ఇలాంటి డాక్యుమెంట్లతో మాయ చేస్తున్నారు కేటుగాళ్లు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు ఇదిగో పిల్లర్లు లేపుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 1000 గజాల వరకు ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ 1000 గజాల ఖాళీ ప్లేస్ లో అప్పుడప్పుడు కొంతమంది కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఒక 2 నెలల కింద ఇట్లనే కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన వాళ్ళు పోయి ఆపడం జరిగింది. ఆపిన తర్వాత మాకు ఆల్రెడీ జియో 58లో పట్టాలు ఇచ్చారని చెప్పి ఆ పట్టా కాగితాలని తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. లబ్ధిదారులమంటూ సదరు వ్యక్తులు ఇచ్చిన డాక్యుమెంట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ సంతకం, పక్కనే క్యూఆర్ కోడ్, స్కానింగ్ డీటెయిల్స్ ఇలా అన్ని బరాబర్గానే ఉన్నాయి. కానీ అధికారులకు సంథింగ్ రాంగ్ అనే సంగతి అర్థమైంది. నిర్ధారణ కోసం క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే పొంతనలేని సైట్ల డొంక కదిలింది. ఆ పట్టా కాగితాల మీద ఒక క్యూఆర్ కోడ్ ఉన్నది. అది ఇమ్మీడియట్లీ మేము స్కాన్ చేసేసరికి ప్రైవేట్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి, అప్లికెంట్ డీటెయిల్స్ ఓపెన్ కాకుండా. అప్పుడు డౌట్ వచ్చి కలెక్టరేట్కు మేము రిఫర్ చేయడం జరిగింది. వీటి జెన్యూనిటీ చెక్ చేసి చెప్పమని చెప్పి కలెక్టరేట్ నుంచి ఇవి ఫేక్ పట్టాలు క్రియేట్ చేసినాయి, వీటి మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్పి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదన్నమాట సంగతి. ఇక అసలు సిసలు ఇచ్చింత్రం ఏంటంటే క్యూఆర్ కోడ్ కన్నా మరో ఖతర్నాక్ లో ఈ ల్యాండ్ స్కామ్ ను బ్రేక్ చేసింది. ఎవరో గుర్తుపట్టని విధంగా అచ్చం ఒరిజినల్ పట్టా మాదిరి ఫేక్ పట్టా క్రియేట్ చేశారు కేటుగాళ్లు. కానీ చివరాఖరున హియర్ బై అన్నది ఉన్నది చూశారు కదా, కంత్రిగాళ్లకు అక్కడ పడింది కాటు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ పదం మొత్తం సీన్ ను మార్చేసింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ బదులు టైపింగ్ మిస్టేక్ తో ట్రీ ఆఫ్ కాస్ట్ అని ప్రింట్ అయింది. స్మాల్ ఎఫ్ కు బదులు స్మాల్ టీ పడింది. ఈ చిన్న మిస్టేక్ పెద్ద స్కామ్ ను రట్టు చేసింది. కలెక్టర్ ఆదేశాలతో ఆ 4 నిందితులపై క్రిమినల్ కేసు ఫైల్ అయింది. పట్టా నెంబర్ ఫేక్, వాళ్ళు చూసిన నెంబర్ వేసుకున్నారు. అది 4 పట్టాలు, ఒక్కొక్క పట్టా 80 గజాల చొప్పున దొంగ పట్టాలు తయారు చేశారు. 4 మీద కేసు పెట్టడం జరిగింది. ఎంతటి నేరస్తులైనా చిన్న క్లూతో చట్టానికి చిక్కుతారు. చిక్కాల్సిందే మళ్ళా. నకిలీ డాక్యుమెంట్లతో కోకాపేటలో 80 గజాల చొప్పున స్థలం కొట్టేయాలనుకున్న ప్లాట్ చోర్ బ్యాచ్ కటకటాల పాలైంది.